యేసుక్రీస్తు అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజున మీతో ఒక అంశం గురించి మాట్లాడాలని ఆశపడుచున్నాను. ఏమిటంటే అబ్రహాము ఆశీర్వాదం. హల్లెలూయా. మనం అనేక మార్లు ప్రార్థిస్తూ ఉంటాము. అబ్రహాము ఆశీర్వాదం నేను పొందుకొనును గాక, అబ్రహాము ఆశీర్వాదం నాకు కలుగును గాక, అబ్రహాము ఆశీర్వాదం నేను పొందుకును గాక. అనేక మార్లు మనం ప్రార్థిస్తుంటాము. మనం ఎలా పొందుకుని ఉన్నాము? ప్రతి ఒక్కరం దీనికి అర్హులుగా మనము ఉన్నాము. దేవుడు ప్రతి ఒక్కరిని దీనికి అర్హులుగా చేస్తున్నాడు. ఎలాగా చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. దేవుడు అబ్రహాము ఎన్ని విషయాల్లో ఆశీర్వదించున్నాడండి? అన్ని విషయములలో, ప్రతి విషయంలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించును. ఈ భూ ప్రపంచంలో పరలోకం ముందు భూలోకం ముందు ప్రతి విషయం ఏదైతే ఉందో ప్రతి దాంట్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించున్నాడు. అట్టి రీతిగానే ఎందుకని ఆశీర్వదించున్నాడు? ఆయన కలిగిన సామర్థ్యాన్ని బట్టి, ఆయన కలిగిన విశ్వాసాన్ని బట్టి, ఆయన కలిగిన ఓపికను బట్టి, ఆయన కలిగిన విధేయతను బట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించున్నాడు. దీన్ని మనం ఎలా పొందుకున్నాము చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. దీనికి ఎలా ఉందండి? ఒక ఆశీర్వాదం, అబ్రహాము ఆశీర్వాదం పొందడానికి మధ్యలో ఒక క్రియ అనేది జరిగింది. ఏమిటది? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. మనం ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నామో బాప్తిస్మం ద్వారా, అంటే మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి లోక సంబంధమైన మన యొక్క పాపాన్ని ఆయన తీసుకుని పరలోక సంబంధమైన యొక్క నీతిని మనకిచ్చిన విశ్వించి ముందుకు వెళ్ళి చేసే ఆ యొక్క బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటామో, ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏం ధరించుకున్నాము? క్రీస్తుని మనము ధరించుకున్నాము. తర్వాత చూసినట్లయితే గలతీయులకు రాసిన 3:29 చూసినట్లయితే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. మరలా చదువుదామండి. గలతీయులు 3:29, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. హల్లెలూయా. ఈ క్రీస్తు ద్వారా మనము వాగ్దానం ద్వారా అబ్రహాముకి ఎలా అయ్యామండి? అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమై. హల్లెలూయా. మనం ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వసించుడు ద్వారా మనము ఆయనతో పాటు రాతి పెట్టబడి ఆయనతో పాటు మరలా మనము తిరిగి లేపబడ్డాము. హల్లెలూయా. లోక సంబంధమైన పాపాన్ని మనము తీసివేసుకుని పరలోక సంబంధ నీతి ద్వారా మనము తిరిగి లేచి ఉన్నాము. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఎలాగైతే ఆశ్రయించినాడో ఒక్క కోణంలో కాదండి, ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయమందు, అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని ఆశ్రయించినాడు. అట్టి రీతిగానే మనం ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నామో ఆ యొక్క ధరించుకున్నడు ద్వారా, బాప్తిస్మం తీసుకున్నడు ద్వారా అబ్రహాము యొక్క వారసత్వాన్ని మనము పొందుకుని ఉన్నాము వాగ్దానము ద్వారా. హల్లెలూయా. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సామర్థ్యము మామూలు సామర్థ్యము కాదు. నువ్వు కలిగి ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. దేవుడు నీ యందు ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు, నీకు సహాయకుడై ఉన్నాడు. ఏ విషయము నువ్వు అధైర్యపడడానికి వీలు లేదు. ప్రతి విషయమై నువ్వు ధైర్యం కలిగి జీవించాలి. అట్టి రీతిగానే ప్రతి విషయమందు నువ్వు ఫలించేది కొమ్మవలే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజున నీ జీవితంలో ఏదైతే ఇబ్బంది ఉందో, అనారోగ్యమా, ఐక్య విచారాల, ఏ పరిస్థితులు అయితే నువ్వు నలగొట్టబడుతున్నావో ప్రతిదాన్ని జయించినవాడు నజరైన యేసుక్రీస్తు. ప్రతి దాంట్లో నీకు విజయాన్ని ఇచ్చినవాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్న శక్తి ద్వారా నువ్వు ముందుకు వెళతావో, ప్రతి నిమిషం నువ్వు ఏమై ఉన్నావు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు కలిగి ఉన్న శక్తిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన యొక్క ప్రవర్తన నిన్ను కృంగతీయచ్చు. కానీ ఆ లోక సంబంధం వైపు నువ్వు చూడకుండా పరలోక సంబంధమైన దేవుని వాగ్దానం ద్వారా పొందుకున్న యొక్క శక్తి వైపు చూసి
మోకరించి విశ్వసించి ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తుంది. నీ యొక్క ప్రతి పరిస్థితిని మార్చగలిగేది నీ యొక్క విశ్వాసం కలిగిన ప్రార్థన. హల్లెలూయా. నీ విశ్వాసం ద్వారా నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో సమస్తాన్ని నీవు పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుని జీవితంలో చేస్తున్నాడు. ఈ రోజున నీ సమృద్ధికరమైన జీవితాన్ని నీవు పొందుకున్నాను గాక. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్క విషయంలో సమృద్ధిగా నిర్మించి ఉన్నాడు. ఆ నిర్మించినది ప్రతిదీ నువ్వు అనుభవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనా స్తోత్ర చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి క్రీస్తు ద్వారా తండ్రి అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసులుగా చేసి ఉన్నారు తండ్రి. కాబట్టి తండ్రి వాగ్దానం ప్రకారం వారు పొందుకున్న తండ్రి ప్రతి ఒక్క దాన్ని తండ్రి వారు అనుభవించినగా కానీ ప్రవచిస్తుందండి. ఏ విషయాల్లో తండ్రి వీరు ఫలించట్లేదు తండ్రి, ఏ విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు తండ్రి. ప్రతి ఒక్క దాన్ని వాగ్దానం ద్వారా వాళ్ళు విశ్వసించి పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి. అన్ని కోణాల్లో సమృద్ధిగా తండ్రి వారు జీవించునుగా కానీ ప్రవచిస్తుందండి. ఆరోగ్య సమృద్ధి ప్రవచిస్తాం తండ్రి, ఆనంద సమృద్ధి ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయాలు అయితే తెలియదు ఎదిగో తండ్రి ఎవరికి చెప్పుకోలేక తండ్రి లోపల తండ్రి హృదయాంతరంగంలో ఇబ్బంది పడుతుందండి. అనారోగ్యం ఏసునామములో తండ్రి తల దగ్గర నుండి అరికాల వరకు ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎండిన ఎముకల్లో జీవము కలగజేసిన దేవా, వీరి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. లోకానికి అసాధ్యం కానీ తండ్రి నీకు సమస్తమును సాధ్యమే తండ్రి. ఏ విషయాల గురించి అయితే అడుగుతున్నారో తండ్రి ఆ విషయాల్లో అద్భుతం జరుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అబ్రహాము ఆశీర్వాదం తండ్రి ప్రతి ఒక్క దాంట్లో ఫలించి తండ్రి నీ నామాన్ని ఘనపరిచేవారుగా తండ్రి